హలో ఎవ్రీవన్, ఇవాళ హోటల్ స్టైల్లో రెసిపీగా దోశ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇలా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. ఇది చికెన్ గ్రేవీతో తింటే సూపరే సూపర్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, మరి చూసేద్దామా. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం అండి 3 కప్పులు తీసుకున్నాం. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం, 1 కప్పు అన్నం వేసుకున్నాం, 1 స్పూన్ మెంతులు వేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత వాటిని మిక్సీకి పట్టించి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. తర్వాత ఉదయం చూస్తే ఈ పిండి బాగా పులిచి ఉంటుందండి. ఈ పిండిలో ఇంకా సోడా ఉప్పు కూడా అవసరం లేదండి. సోడా ఉప్పు లేకుండానే దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు ఇవాళ ఒక చిట్కా చెప్పనా అండి. నిప్పులతో కాల్చిన అల్లం తింటే దగ్గు నివారణ అవుతుందండి. అలాగే పెరుగులో కాసని మెంతులు కలుపుకొని పుచ్చుకుంటే జిగట విరేచనాలు అనే దానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా పెనం పెట్టుకొని ఆనియన్తో బాగా ఒకసారి పెనాన్ని రుద్దండి. ఎందుకంటే అడుగు మాడకుండా దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ దోశ అనేది చికెన్ గ్రేవీతో తింటే కాకి ముక్కకి దొండపండు దొరికినట్టేనండి. అంత బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఒక కాలనిచ్చి తర్వాత తిరగేద్దామండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు ట్రై చేసేయండి. చూడండి ఫైనల్గా దోశ అనేది ఎంత బాగా వస్తుందో. మా పిల్లలకి ఇష్టమైనటివి చేసి పెడతానండి నేను. పిల్లలు బాగా తింటారండి. మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. తర్వాత ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్లో పోస్ట్ చేయండి. చూడండి.